నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడం, విదేశీ పెట్టుబడులు తిరిగి మార్కెట్లోకి రావడంతో సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 24,250 మార్కును చేరుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించడంతో సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరకు 888 పాయింట్లు ఎగబాకి 77,654 వద్ద ముగియగా నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో 64,250 వద్ద క్లోజ్ అయింది. ఏఐ రంగంలో పెట్టుబడులపై కొంత అనిశ్చితి నెలకొనడంతో కొందరు మదుపర్లు మళ్లీ ఐటీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో సానుకూల భావనను పెంచాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $87.65 వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర $4,031.84 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $95.64గా నమోదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.